ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఉదయకాల సమయంలో సజీవులు గుంచినారు, స్తోత్రములు. ఎడాలి సరయ్యల ద్వారా మా అందరితోనూ ఈ శబ్దము, ఈ స్వరము వినుచున్న వారితోనూ నీ బిడ్డలతో కూడా మీరు మాట్లాడి వారి ఆత్మీయ భౌతిక కళ తీర్చుము. నీ స్వరము చేత ఆదరించబడి బలపరచబట్టుకు కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎడార్లో సెలయేరు, ఏప్రిల్ 23. నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. కీర్తనలు 138వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ భాషలో ఈ మాటలు ఎలా ఉన్నాయంటే, ఆపదల మధ్యలోకి వెళ్ళినప్పటికీ మన కష్టకాలంలో దేవునికి మనం మొరపెట్టాం, విడిపిస్తానన్న ఆయన మాటను బట్టి ఆయన అడిగాం, కానీ విడుదల రాలేదు. శత్రు వేధిస్తూనే ఉన్నాడు. మనం యుద్ధరంగం నడిబొడ్డులోకి, ఆపదల కేంద్ర బిందువులోకి వెళ్ళిపోయాం. ఇక ప్రభుకు మొరపెట్టి మాత్రం ప్రయోజనమేముంది? మార్తా అంది కదా, ప్రభు నీవిక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. అయితే ఈ నైరాశ్యాన్ని యేసు మరొక వాగ్దానముతో ఎదుర్కొన్నాడు. నీ తమ్ముడు తిరిగి బ్రతుకుతాడు. ఇలా కష్టాల నడిబొడ్డుకి మనం చేరినప్పుడు మార్తలాగా మనం కూడా ఇక విడుదల సమయం దాటిపోయిందని అనుకుంటాం. కానీ తన వాక్యములోని వాగ్దానం ద్వారా ఆయన మనకి జవాబిస్తున్నాడు. నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. ఆయన ఆదుకోవడం ఆలస్యం చేసినప్పటికీ, మనం ఆపదల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నప్పటికీ, ఆపద నడిబొడ్డే ఆయన మనల్ని బ్రతికించే చోటు, మనల్ని విడిచిపెట్టే చోటు కాదది. ఆశలు అడుగంటిన ఆ స్థలములోనే ఆయన మన శత్రువు దౌర్జన్యానికి విరోధముగా తన చెయ్యి చాపి వాడిని సరిచేస్తాడు. సరిగ్గా ఆ క్షణములోనే ఆయన మనపై జరిగే దాడిని అరికట్టి శత్రువును ఓడించి సమాప్తి చేస్తాడు. ఇక మనం నిస్పృహ చెందవలసిన అవసరం ఏముంది? ఇలాగనొక కవిత్వం ఉంది. సుడిగాలి నిన్నెరగపోదలచిన దిగులు పడి దినంగా దిక్కులు చూడకు. వడగండ్ల వాన వేధిస్తున్న వేదన పడకు. తుఫాన్ నడిబొడ్డుకి ధైర్యంగా నడిచి వెళ్ళు. అక్కడున్నదో చోట వెచ్చగా హాయిగా, విశ్వాసపు నేత్రాలకి మాత్రమే కనిపించే చోటు. సుడులపై చిందులు తొక్కింది పెనుగాలి, దుష్ట శక్తులు పొర్లిపారాయి కట్టలు తెంచుకొని. కొండల్లా అలలెగిసి పడ్డాయి, వాన పడగ ఆవనిని ముంచింది. దేవుడు నాకున్న ఆత్మ నిబ్బరంగా ఉంది. తుఫాన్ నడిబొడ్డున స్తుతి పాటలు పాడింది. పెను చీకట్లో ఆశల్ని ఆర్పేయవద్దు. పెనుగాలి కొంతకాలం చిరుదీపం ఆరినా చీకటి వెనకాల పెనుతారలు వెలుగుతున్నాయి. తండ్రి ప్రేమ ఇస్తుంది నీకు ఆకాశ దీపాల కాంతి. చీకటి పొరల్ని చీల్చుకొని పైకి దృష్టి సారించు, కాంతిమయని వదనార విందంలోకి. ప్రమాదము నుండి, పాపం నుండి నీకు రక్షణగా దేవుడే తుఫాను రప్పించాడు. ఆయన మాటతోనే ఊరుకుంటుంది. గాలి చేసే గోల హల్లెలూయా అవుతుంది. అందుకే తుఫాను మబ్బులు పడితే ఉత్సాహం. తుఫాను అడిబొడ్డులో దేవుని చిరునవ్వు నీకు తోడు. అట్టి యొక్క విశ్వాసముతో మనము ముందుకు నడుచుదుగాక. ఆమేన్.